హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే తొందరలో రాబోతుంది ఫ్రెండ్స్. సుమారుగా మీకు 98,000 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఆల్రెడీ మనకి అఫీషియల్‌గా అసలు షార్ట్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. చాలా వెబ్‌సైట్‌లో అయితే ఈ పోస్ట్ ఆఫీస్ రాబోయే నోటిఫికేషన్‌కి సంబంధించి అప్డేషన్స్ కూడా చేస్తున్నారు. సో, నోటిఫికేషన్ లింక్స్, ఇక దాంతో పాటే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఏ ప్యాటర్న్ కూడా అంతా మీకు చెప్పబోతున్నారు. అయితే ఇది మనకి నార్మల్ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ లాగా జీడీఎస్, ఇక లేకపోతే బీపీఎం, ఏబీపీఎం జాబ్స్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇవి మనకి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఇంకా ఎంటీఎస్ ఉద్యోగాలు. వీటికైతే మాత్రం రాత పరీక్షనైతే కండక్ట్ చేయబోతున్నారు. సో, ఖచ్చితంగా వీటికి రాత పరీక్ష కూడా ఉండబోతుంది. దాంతో పాటే దీంట్లో ఎస్ఎస్‌సి అయితే మీకు ఇన్వాల్వ్ అయితే అవ్వబోతుంది. సో, ఖచ్చితంగా కూడా ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాన్ని రాత పరీక్షతో సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరికి చూడడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే గతంలో 2019 నుంచి కూడా ఇలాంటి కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి భర్తీ చేసేస్తున్నారు. కానీ అందరూ కూడాన ఏవైతే పోస్ట్ మ్యాన్‌కి సంబంధించి బీపీఎం, ఏబీపీఎం జాబ్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, ఇలాంటి జాబ్స్ ఉన్నా సరే వాళ్ళు క్రాక్ అయితే చేయలేకపోతున్నారు. సో, ఒకవేళ మీరో గాని ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నట్లయితే, అది కూడా 10థ్ క్లాస్ అర్హతతోనే చాలా సులభంగా కొట్టాలి అనుకున్నట్లయితే, ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక మనం అఫీషియల్‌గా మనకి వచ్చిన కొన్ని వెబ్‌సైట్స్‌లో ఉన్న అప్డేట్స్‌ని అయితే చూసుకుందాం. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! కొన్ని ఫేమస్ వెబ్‌సైట్స్‌లో కూడా దీనికి సంబంధించి అఫీషియల్‌గా మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది మనకి పెడుతున్నారు. కొన్ని లింక్స్, కొన్ని వెబ్‌సైట్స్‌లో కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అఫీషియల్‌గా మీకు ఏవైతే అప్డేట్స్ అనేవి కనిపిస్తూ ఉంటే, సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అప్లికేషన్ అనేది మీకు ఎక్స్‌పెక్టెడ్‌గా నవంబర్ అయితే అనుకుంటున్నారు. కానీ జనవరికి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీకు నవంబర్‌లో స్టార్ట్ అయితే నవంబర్‌లోనే మొత్తం అంతా కూడా ఉండే కరెక్షన్స్ టైమ్స్ అంతా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇక్కడైతే దీనికైతే మాత్రం ఫీజయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో, పర్సన్ విత్ డిసేబిలిటీ, ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఫీజయితే ఉండదు. ఇక ఖచ్చితంగా కూడా దీనికి ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరికీ కూడాను రూ. 100 ఫీజయితే ఉంటుంది. అలాగైతే జీడీఎస్, ఇంకా బీపీఎం జాబ్స్‌కి ఏ విధంగా అయితే మనకి ఫీజుందో అదే విధంగా ఫీజయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు. సో, ఇక్కడ ఏజ్ వచ్చేసరికి మీకిక్కడ అక్కడ 32 అయితే మెన్షన్ చేశారు కానివ్వండి, మీకు 40 ఇయర్స్ వరకు కూడా దీనికి సేమ్ పోస్ట్ ఆఫీస్ బీపీఎం, ఏబీపీఎం జాబ్స్ లాగే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా 98,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి కూడా మనకైతే మాత్రం వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి గానీ, డిక్రీజ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా ఇలాంటి ఒక నోటిఫికేషన్ మిస్ చేసుకోకండి. ఇక పోస్ట్ మ్యాన్, ఇంకా మెయిల్ గార్డ్‌కి సంబంధించి, ఎంటీఎస్‌కి సంబంధించి ఎన్నేసి వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే, పోస్ట్ మ్యాన్‌కి 59,000 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మెయిల్ గార్డ్‌కి 1,400 పోస్టులయితే ఉన్నాయి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి 37,539 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో, దీంతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా! 10థ్ ఇంకా 12థ్ క్లాస్ అయితే పాస్ అయితే అయ్యుండాలి. ఏదైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్‌కైతే మాత్రం మీరు 10థ్ క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. మెయిల్ గార్డ్ లాంటి జాబ్స్‌కి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటర్ అయితే పాస్ అవ్వాలి. పోస్ట్ మ్యాన్‌కి కూడా మీరు ఇంటర్ అయితే పాస్ అవుతే ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా వైడ్‌గా జాబ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మెయిల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరికీ అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక మీకు సాలరీస్ విషయానికొచ్చినట్లయితే 25,500 నుంచి 81,000 వరకు కూడాన మీకు మంత్‌కి అయితే ఇస్తారు. సో, మీకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అనుకున్నట్లయితే, మీకు రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ ఎగ్జామ్‌లో మెరిట్ లిస్ట్ తీసి, ఆ మెరిట్ లిస్ట్ తీసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జేస్తారు. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకైతే మాత్రం ఈ జీడీఎస్, ఇంకా బీపీఎం, ఐబీపీఎం ఉద్యోగాల్లాగా మీకైతే డైరెక్ట్ మార్కులు బట్టి అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా కూడా ఎగ్జామ్ అయితే రాయాలి. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, దీంతో పాటు మన అఫీషియల్ నోటీస్ కూడా ఎళ్ళిపోయి చూద్దాం ఒకసారి ఏంటి ఆ నోటీస్ అని చెప్పేసి. సో, ఆ నోటీస్‌కి వెళ్ళే ముందు మీకొక క్లియర్‌గా అంటే ఎన్ని సర్కిల్స్‌లోని ఎంతెంత వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని రెండు 2,200 మీకు పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాలు, ఇక 100 మెయిల్ గార్డ్, ఇంకా 1,100 పైగా ఎంటీఎస్ ఉద్యోగాలైతే ఖాళీగా అయితే ఉన్నాయి. వీటికైతే మాత్రం 10థ్ ఇంకా ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇక తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్లయితే, తెలంగాణ సర్కిల్‌లో 1,500 గాను పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాలు, ఇక 82 మెయిల్ గార్డ్ ఉద్యోగాలు, దాంతో పాటే మీకు 878 ఎంటీఎస్ ఉద్యోగాలైతే రిక్రూట్‌మెంట్ అయితే జరగబోతుంది. సో, ఖచ్చితంగా కూడా ఎవరు అయితే మిస్ చేసుకోకండి. అందరూ అప్లై అయితే చేసుకోండి. మనం అఫీషియల్ నోటీస్ దగ్గరికే వెళ్లి చూద్దాం. సో, ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ నోటీస్ వచ్చేసరికి మీకు నేను పీడీఎఫ్ అనేది డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను.
ఒకవేళ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ లింక్ స్టార్ట్ అయినా సరే, మీకు అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో, ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి మీ యొక్క యూట్యూబ్‌లోని. సో, సేవ్ చేసుకోవడమో లేకపోతే షేర్ చేయండి. మీరు షేర్ చేసుకొని ఎక్కడొకడ వాట్సాప్‌లోని మీ యొక్క వాట్సాప్‌లోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకున్నట్లయితే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే మీకు నోటిఫికేషన్ యొక్క పీడీఎఫ్ లింకు, దీంతో పాటే అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా! మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అని చెప్పేసైతే ఇక్కడి నుంచి వచ్చింది. ఇది 2022 నుంచి మీకు ఈ విధంగా వస్తుంది. అంటే మీకు పోస్టులనేవి భర్తీ చేస్తామని చెప్పేసి. కానీ వాళ్ళు చేయలేదు. ఇక 2024లో అయితే మాత్రం అఫీషియల్‌గా భర్తీ అయితే చేసేస్తామని చెప్పేసి వాళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్‌గా 2024 వేకెన్సీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో, మీకు ఇక్కడ ఈ మంత్ చివర్లో అయితే మాత్రం మీకు దీనికి సంబంధించి డేట్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనకి చాలా డేట్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ అంటే పోస్ట్‌పోన్డ్ అయిపోతున్నాయి. ఆగస్ట్‌లో జరగాల్సినవి. ఆ విధంగా మీకు చాలా ప్లేసెస్‌లో అయితే పోస్ట్‌పోన్ చేస్తున్నారు. సో, పెడదాం అనుకోని లెటర్స్ మళ్ళీ పంపిస్తున్నారు గానీ, సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక దాంతో పాటు ఇందులో ఒకసారికి మెయిన్ చేంజ్ వచ్చేసరికి నార్మల్ పోస్ట్ ఆఫీస్‌కి దీనికి తేడా ఏంటి అన్నట్లయితే, ద కాంపిటెంట్ అథారిటీ హాస్ ఫర్దర్ డిసైడెడ్ దట్ ఎనీ వేకెన్సీస్ దట్ మే రిమైన్ అన్‌ఫిల్డ్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ అపాయింట్మెంట్ ఫర్ 2024 vacancy year is completed will be reported to Staff Selection Commission for recommending candidates throughout the open recruitment examination conducted by them. So, ఇక్కడ వచ్చేసరికి therefore circles are advised to complete the examination appointed process for 2024 vacancy year at the earliest year so that the information unfilled vacancies is readily available by the reporting when asked by SSC in year 2025. అంటే మీకు ఇక్కడ నవంబర్ తరపు నుంచో లేకపోతే మీకు ఒక జనవరి నెక్స్ట్ ఇయర్ జనవరి తరపు నుంచి అయినా సరే మీకు ఎస్ఎస్సికి ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే మీకు పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో మిగిలిపోయి ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా ఫిల్ చేస్తారు. ఇక మీరు లాస్ట్ వరకు చూస్తున్నారు కాబట్టి, ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయని మనం గాని చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఏవైతే పోస్ట్ ఆఫీస్ 2024 వరకు జరిగిన రిక్రూట్‌మెంట్‌లోని ఎక్కడెక్కడైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి వేకెన్సీస్ అనేవి మిగిలిపోయాయో, సో, వేకెన్సీస్ మొత్తం తీసుకొనొచ్చి ఈ యొక్క పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఇంకా దీనికి సంబంధించి వాటిట్లో ఫిల్ అయితే చేస్తారు. ఇక దాంతో పాటు ఆల్రెడీ ఎవరైతే బీపీఎం ఇంకా ఏబీపీఎం, జీడీఎస్ జాబులకైతే సెలెక్ట్ అయితే అయిపోయారో, వాళ్ళక్కడికెళ్ళిన తర్వాత ప్రమోషనల్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు ఫ్రెండ్స్. సో, ప్రమోషనల్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకేమవుతుందంటే, ఆ ప్రమోషన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత, వాళ్ళు ఇతర గవర్నమెంట్ సెక్టార్స్‌లో గానివ్వండి, లేకపోతే మిగిలి ఉన్న పై స్థాయి పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాలకు వెళ్ళిపోయినప్పుడు, మళ్ళీ వాళ్ళకి రిక్రూట్‌మెంట్ అనేది జరగదు. సో, ఈ విధంగా ఎగ్జామ్ పెట్టేసి, ఎస్ఎస్‌సీయే వాళ్ళకైతే మాత్రం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి డైరెక్ట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా బీపీఎం, ఏబీపీఎం కన్నా పై స్థాయి ఉద్యోగాలన్నీ కూడాన వేరే రకాల పోస్ట్ ఆఫీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా ఇదే విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఫ్రెషర్స్‌కి జరుగుతుంది. ఇక ఏబీపీఎంలో, బీపీఎంలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఫర్దర్ పోస్ట్స్‌కి గాను అంటే మీకు ఇన్సైడర్ ఎగ్జామినేషన్స్‌లో కూడా ఇదే అయితే జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్‌సీ నుంచి వచ్చిన అదే మనకి పోస్ట్ ఆఫీస్ తరపు నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషను. ఒకవేళ మీలో ఇంకా ఏమైనా డౌట్స్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక మీకు ఏపీ ఇంకా టీఎస్‌కి సంబంధించి, ఏపీ ఇంకా తెలంగాణకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని